చేస్తా అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా. సత్యం గారు 3-4 నిమిషాలు సబ్జెక్ట్ మీద. ఉమ్మడి నల్గొండ జిల్లా నీటిపారుదల అదేవిధంగా పౌర సరఫరాల శాఖల సమీక్ష సందర్భంగా పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకరెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికారులు, అదేవిధంగా పత్రికా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి నిజంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహుశా ఈ 10 నెలల కాలంలో 2-3 సందర్భాల్లో ప్రాజెక్టుల మీద సమీక్ష జరిగింది. సరే, ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనగానే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, అదేవిధంగా కరువు కాటకాలతో నిలవైనటువంటి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల కోసం దశాబ్దాలుగా మనం అనేక ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి నల్లగొండ జిల్లా. మరి దానిలో భాగంగానే ఎస్ఎల్బిసి టన్నలు, డిండి ఎత్తిపోతల పథకం, మరి బ్రాహ్మణ వెల్లాల ఉదయ సముద్రం ప్రాజెక్టులు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు మనకు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా 10 సంవత్సరాల కాలంలో నల్లగొండ జిల్లా తీవ్ర అన్యాయంగా మరి మన ప్రాజెక్టులన్నీ కూడా మరి నత్తనడక సాగడం మూలంగా ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పోలేకపోయింది. సరే, ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం సరే సీరియస్గా ఈ నల్లగొండ జిల్లా విషయంలో ప్రాజెక్టుల మీద సమీక్ష చేయడం నేను హృదయపూర్వకంగా జిల్లా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి మా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, 1 ఎకరం కూడా సాగునీరు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కనుక ప్రత్యేకంగా నల్లగొండ జిల్లాలో ఆ 2 నియోజకవర్గం సంబంధించినటువంటి డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి అదేవిధంగా శివనగూడెం ప్రాజెక్టు నుండి సమస్త నారాయణపురం చౌటుప్పల వరకు మరి ఒక లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే ముఖ్యంగా రాచకొండ పరిధిలో పూర్తిగా చౌటుప్పల నారాయణపురానికి కూడా సాగునీరు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రాహ్మణ వెల్లాల ఉదయ సముద్రం ప్రాజెక్టు నుండి మరి కిష్టాపురం వరకు ఆనాడు కాలువ ఉన్నది, కాలువ పొడిగిస్తే 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని వెంటనే అలైన్మెంట్ చేసి భూసేకరణ పూర్తి జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మా వైపు నల్లగొండ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ప్రాజెక్టుల వైపు సాధన జరుగుతూ ఉంటే ఈ మునుగోడు ప్రాంతంలో మరి ఫార్మా కంపెనీలు, ఇప్పుడు ఇదే కిష్టాపురంలో ఫార్మా కంపెనీలు మరి విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గంలో హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతంగా కనుక అనేక మండలాల్లో ఫార్మా కంపెనీలు రావడం మూలంగా సారవంతమైన నేలాలు రేపు భవిష్యత్తులో పోయి ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నడుస్తూ ఉంటే ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వొద్దని సందర్భంగా నేను వేదిక ద్వారా మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పౌర సరఫరాల విషయంలో సరే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు రోజు దినదినగండంగా రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల ఇలా ట్రాన్స్పోర్టు లారీల కొరత ఏర్పడుతూ ఉంది. తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తడిసిన ధాన్యం పేరుతోని, తాలు పేరుతోని మరి మిల్లర్లు 2 కిలోలు 5 కిలోలు మరి కోతలు కోస్తూ ఉన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతారు కనుక కొద్దిగా దానికి సంబంధించిన అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ నల్లగొండ జిల్లాలో ఈ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అని భావిస్తూ నేను ముగిస్తున్నాను. ఓకే, చౌహాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సివిల్ సప్లైస్, ఇది లారీల విషయము, ఆ విషయం మాట్లాడండి. ఇటు మైక్ ఇవ్వడమ్మా. నమస్కారం సార్, సబ్కు నమస్కారం. ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి 3 నిమిషాలు కూడా నోట్ చేసాం. కానీ ఇప్పుడే మేము కలెక్టర్ గారు 3-4 సెంటర్ తిరిగి రావడం జరిగింది. జనరల్గా 3 సమస్య నోటీస్కి వస్తున్నాయి, లారీది, గనీ బ్యాగ్ది మరియు తాలూ దరుగుది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గనీ బ్యాగ్ది మా దగ్గర మొత్తం స్టాటిస్టిక్స్ ఉన్నది. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య లేదు సార్. 1 లక్ష పైన గనీ బ్యాగ్ మనకు రిజర్వ్లో ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, లారీ విషయంలో కూడా
దయచేసి మేము చెప్తున్నాం మీకు దట్ కొన్ని చోట్ల సెంటర్లో వెళ్ళేటప్పుడు లారీ వెయిటింగ్లో ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది 2 days నుంచి దట్ ఆర్టీఓ ఎస్పీ గారికి మద్దతు తీసుకొని సఫిషియంట్ లారీ ఇవ్వాలని, అది కూడా మేము చేస్తాము. తాలు తరుగు గురించి కూడా ఇవాళ కఠినమైన ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో అందరితో మీ వైపు నుంచి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంటాము, ఫార్మర్స్కి చెప్పండి కొంచెం క్లీనింగ్ తీసుకొని రావాలి. దాంట్లో సగం 10% 15% తాలు తరుగు ఉంటే సో అప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ మేము ఎట్లయినా సరే ఈ జిల్లాలో 6 పెడీ క్లీనర్, ఆటోమేటిక్ పెడీ క్లీనర్ పెట్టడం జరిగింది. నేను ఇవాళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఇక్కడెక్కడైతే తలు తరుగు ఎక్కువ వస్తుంది అవసరం ఉంటే క్లీనర్ తరనిచ్చి మన కాస్ట్ మీద క్లీన్ చేసి మిల్లర్ దగ్గర కట్టెలు లేకుండా చేస్తారు. కొనుగోలు కేంద్రాల కాడ తూకం వేసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తారు. పెంచి చాలా మిల్లర్స్ తూకం వేసిన తర్వాత కట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ మిల్లర్లు నేను దాంట్లో ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ టీం పంపిస్తే చెక్ చేయించుకొని రేపటి వరకు యాక్షన్ తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎనీవే ఎమ్మెల్సీ గారు, మీరు చెప్పిన అమూల్యమైన సూచనల మేరకు సివిల్ సప్లై శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఈ కొనుగోలు విషయంలో దయచేసి ఏ రోజుకి ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా భారీ ఎక్సర్సైజ్. ఇది 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 20 రోజుల్లో కొనుగోలు చేయాలి 9-10 వేల కొనుగోలు కేంద్రాల్లో. సో ఎక్కడన్నా కొన్ని లోపాలు జరుగుతున్నాయి, మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి, ఎక్కడైనా లారీ వస్తలేవంటే మీరు కూడా ఇంటర్వ్యూన్ అయ్యింది. ఆ విషయంలో మీ అందరి సహాయం కూడా నేను కోరుతున్నాను. బాలు నాయక్ గారు మాట్లాడండి. సభకు నమస్కారం. అందుకే సార్ 3 నిమిషాలు చెప్పాడు, కానీ అందరి పేర్లు చెప్తే నాకు 1 నిమిషం పోతుంది కాబట్టి సభకు నమస్కారం. వేదిక ఉన్న పెద్దలందరికీ, అధికారులందరికీ నమస్కారం. నేను నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను. గౌరవ మంత్రి గారు ఇంతకు ముందు చాలా విషయాలు మాట్లాడుతూ ఏదైతే ఏదోల నుంచి డిండికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తయిన సందర్భంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మనకున్నటువంటి 20 రిజర్వాయర్, అదేవిధంగా ఎర్రంపల్లి గోకారం రిజర్వాయరు పూర్తయితే తప్ప కింది నల్గొండ జిల్లాకు నీళ్లు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 2 రిజర్వాయర్లు టెండర్ పూర్తయినాయి, ల్యాండ్ అక్విజిషన్ టోకన్లు కూడా ఉన్నాయి. దయచేసి వీటి మీద జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారితో, వాళ్ళ జేసీ తోటి, ఆర్డీఓ తోటి నేను రివ్యూ కూడా చేసినాను. కాబట్టి గౌరవ మంత్రి గారు ఆ యొక్క రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బాలు, ల్యాండ్ అక్విజిషన్ కి అవార్డు పాస్ అయ్యి టోకన్ నెంబర్స్ కూడా ఉంది సార్, తమరు పంపుతాను నేను. సార్, ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ల్యాండ్ అక్విజిషన్ కి పేమెంట్ డ్యూ అని చెప్తున్నారో ఆ టోకెన్ నెంబర్ నాకే ఇవ్వండి. ఓకే ఓకే ఓకే. రెండవది చింతపల్లి రిజర్వాయర్, కృష్ణంపల్లి రిజర్వాయర్కి సంబంధించి కూడా అదే ఇప్పటికే